వరి సాగు చేసినటువంటి అన్ని ప్రాంతాల్లోనైతే వరి కంకులు అయితే బయటికి అయితే రావడం జరిగింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనైతే మనకు గింజ పాలు పోసుకునే దశలో అయితే ఉందన్నమాట. అయితే ప్రస్తుతం అధికంగా ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసి మనకైతే కంకులపై మనకైతే కంకినల్లి అనేది ఆశిస్తుంది. మనకు పూర్తిగా అన్ని కంకులు కాకుండా కొన్ని కంకుల పైన మనకైతే కంకులో ఉన్నటువంటి ఈ రసాన్ని పీల్చివేసి మనకు తెల్ల వెన్నులుగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అయితే మనకైతే అధికంగా నష్టం రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. వచ్చేటటువంటి దిగుబడిలో ఖచ్చితంగా ఒక 20% నుంచి ఒక 30% అయితే ఖచ్చితంగా నష్టం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆకు నల్లి, అలాగే నెక్స్ట్ వచ్చేసి నల్లి, నెక్స్ట్ వచ్చేసి తామర పురుగులు కూడా ఆశిస్తున్నాయి. మనకు కంకి పాలు పోసుకునే దశలో ఉంది కాబట్టి ఈ కంకులలో ఉన్నటువంటి మొత్తం పూత ఏదైతే ఉందో ఈ పుప్పొడిని తినడం ద్వారా నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కంకులో ఉన్నటువంటి రసాన్ని పీల్చడం ద్వారా తాలు గింజలుగా మారడం అయితే జరుగుతుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనైతే ఉధృతి అయితే పెరిగిపోవడం అయితే జరుగుతుంది. అంటే నాకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కూడా దాదాపు వాళ్ళ ఫీల్డ్లో కూడా నేను మెయిన్గా గమనించింది ఏంటంటే మనకు కంకినల్లి అనేది ఆశిస్తుంది అనేది ఎక్కువగా అంటే గుర్తించడం అయితే జరిగిందనమాట. ఈ దశలో కనుక మనం కొన్ని ఫీల్డ్లోనైతే ఉధృతి అయితే భారీగా పెరిగిపోయింది. ఒకటి నుంచి 2 స్ప్రేలు చేసినా కానీ దీని ఉధృతి అయితే తగ్గడం అయితే లేదనమాట. సాధారణంగా మనకు ఈ నల్లి అయితే ఏదైతే ఉందో పొట్ట దశలో కనుక మనం స్ప్రే చేసుకున్నప్పుడు కంకులు బయటకు వచ్చిన తర్వాత దాని ఉధృతి అయితే తగ్గించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలాంటి మందులను స్ప్రే చేస్తే మనం ఈ కంకినల్లిని నియంత్రణ చేయొచ్చు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. మనకు బేర్ వాళ్ళది ఓబెరాన్ అనేది దొరుకుతుంది. స్పైరోమెస్పి కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 1 ఎకరాకు మనం 100 ml కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్లిని నియంత్రణ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ధనుక వాళ్ళది ఓమైట్ అనేది ఉంటుంది. దీనిలో మనకు ప్రాపర్గా 57% అనేటువంటి కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా మనం 1 ఎకరాకు 400 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పెండాల్ అని దొరుకుతుంది మార్కెట్లో. మనకు దీంట్లో పెంతోయేట్ 50% అనేటువంటి ఈసీ రూపంలో ఉన్న కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని మనం 1 ఎకరాకి అయితే 400 ml మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్ఎంసి రోగర్ అనేది దొరకడం జరుగుతుంది మార్కెట్లో. దీంట్లో డైమెథోయేట్ అనేటువంటి కెమికల్ ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా మనం 1 ఎకరాకు 400 ml కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కంకినల్లిని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఉదయం వేళలో కానీ ఈ సాయంత్రం వేళలో కానీ మాత్రమే రసాయన మందుని కనుక మనం స్ప్రే చేసినట్లయితే అంటే చల్లని వాతావరణంలో ఈ కంకినల్లి అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆ దశలో కనుక మనం రసాయన మందును స్ప్రే చేస్తే మనం కంకినల్లిని అయితే ఉధృతి అయితే తగ్గించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట.